మ్యూజిక్ హీరో అంటే నాకు ఇష్టం. ఓకే, మ్యూజిక్ హీరోగా చూస్తారు డెఫినెట్గా. నేను హీరోగా ఒకవేళ నన్ను అడుగుతున్నారు చాలా మంది సినిమా అవును, ఆడియన్స్ వెండితెర మీద చూడాలని చూస్తున్నారు. అడుగుతున్నారు. అయితే నేను త్వరలో మీకు మంచి బాగానే మీ ముందుకు మంచి ఉత్సాహంతో అడుగేసి ముందుకు వస్తా. ఖచ్చితంగా మీ ప్రోత్సాహంతో నేను మంచి సినిమాతోనే వస్తా. ఓకేనా? అంటే మంచి మ్యూజికల్ సినిమాతో వస్తా. పూలమ్మిన సాంగ్ ఉంది కదా, సో అది రియల్ లైఫ్ లో ఏమన్నా అట్లాగా ఉందా? ఒక చదువుకునే రోజుల్లో కానీ ఇన్సిడెంట్స్ మీ లైఫ్ కి మనం కనెక్ట్ లవ్ ఏముండదు. జనరల్గా చిన్న చిన్న ఏదో ఉండేది, సరదాగా ఉండేది అంతే, సరదాగా గడిచిపోయేది అంతే. సరే మీకు కూడా ఉంటాయి అట్లా. అందుకే మీరు క్వశ్చన్ చాలా మంది అంటే బిగ్ బాస్ రావడానికి బోలే అనే పేరుతో వచ్చినా కూడా హీరో అంటేనే ఒప్పుకోగలుగుతున్నారు ఫ్యాన్స్. బోలే అనొద్దు, హీరో అని పిలవండి. ఎట్లా కనిపించింది ఆ పదం విన్నప్పుడు? అసలు ఏ సినిమా రాకుండా హీరో అనిపించుకున్నా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఈవెన్ శివాజీ గారి అబ్బాయి కూడా అదే అన్నాడు, బోలే అంటే కాదు హీరో అని పిలవాలి. అవును. ఎట్లా కనిపించింది ఆ పదం విన్నప్పుడు? వాళ్ళని హీరోలాగా చూడాలనిపించింది నాకు. నన్ను అన్నోళ్ళందరినీ వాళ్ళు నాకు హీరోలాగా కనపడతారు. నాకు అంత గొప్పగా ఫీల్ అయినా నేను. అనుకున్నారు ఎప్పుడన్నా ఇంతమంది ఫ్యాన్స్ ఒకేసారి వస్తారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో పాటలు చేసుకుని సరదాగా ఉండే మనిషి అంటే తెర వెనక ఉండేవాడిని. చాలా మంది పిఆర్లు ఇట్లా ఉన్నారు, కానీ ఫ్యాన్సే మీకు పిఆర్ లాగా ఉండి వీడియోలు చేయటం కానీ ఇమేజెస్ చేయటం కానీ ఎలా కనిపించింది? చాలా అద్భుతం అనిపిస్తుంది కదా, మంచిగా ఫీల్ గుడ్. అది అంటే కని విని ఎరగని ఒక అంటే అనుకుంటారు, అనుకోకుండా మనకి అంటే మనం కష్టపడుతూ వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు మనది అవుతుంది అనేది నేను నా జీవితంలో అది అనుభవం, నాకు ఇప్పుడు అనుభవం అయింది. చాలా మంచి అనుభవం వచ్చింది నాకు. ఎక్కడ విలేజ్ కానీ మీరు పెరిగిన వాతావరణం అవి ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారు? విలేజ్ అంటే నేను పెరిగిన వాతావరణం విలేజ్ వాతావరణంలో అందరిలాగానే నేను కూడా గడిపి వచ్చిన వాడిని కాబట్టి